ఇంకా కూడా మిగతా దేశాల్లో నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన లంచాలు, సింగపూర్, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి చేసావో అన్నీ కూడా బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, పెద్ద పెద్ద పేర్లు, సిబిఐ చిన్న చిన్నవి, సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ₹2 కాదు, 1750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని మేము చెప్పలా, ఇంకో దేశం వాళ్ళు చెప్పారు, రే వీడు దొంగ రా అని. ఒరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు? ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రా వాడిని అంటున్నారు. ఈరోజు ఆ 1750 కోట్ల రూపాయలు ఎక్కడ దాచావు? వేర్ ఈజ్ ది మనీ? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్న, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు, మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? ఈరోజు ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులు ఉంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బాయా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కని లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరూ అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు, లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టాడు తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనవి. ఈరోజు సివి నాగార్జున రెడ్డిని మేము అడుగుతున్నాం, మీరు ఒక జస్టిస్గా చేశారు, ఒక హైకోర్టుకి జస్టిస్గా చేశారు. అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో? హౌ డిడ్ యు సైన్? ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం. అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఈరోజు ఇంత జరిగిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము అడుగుతున్నాం. బయటికి రాండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం. 60 మంది ఎంపీలు మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో. డోంట్ ఫర్గెట్ దట్. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఒక జస్టిస్గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్లో పెట్టారు. గూగుల్ చేయండి. 60 మంది ఎంపీలు, రాజ్యసభలో 60 మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు.
ఈరోజు మేము అడుగుతున్నాం, అవన్నీ పక్కన పెడతాం. మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది అంత రేటు అంటే ఆల్మోస్ట్ ₹2.44 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 13,750 కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి 2 నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఆయన దిగిపోయినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే 1,750 కోట్లకి లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనవి చేస్తున్నాం. అయ్యా, దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడప్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు వేగవంతం చేయండి. 11 ఏళ్ళయింది. ఇప్పుడు FBI US సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇతను దొంగని, ఈడ హాఫ్ టికెట్ గాడు పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పటం. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. సార్ ప్లీజ్, మేము ఒకటే కోరేది, స్పీడప్ చేయండి, తొందరగా చేయండి, తొందరగా జడ్జిమెంట్లు ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. ఓకే అని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.